గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ టాప్ ఐటంగా సామ్యవాద లౌకిక పదాలపై అభ్యంతరాలు అర్ధరహితం, సమానత్వ భావన రాజ్యాంగంలో అంతర్లీనం, ప్రవేశిక సవరణ అధికారం పార్లమెంటుకు ఉంది అని అంటోంది సుప్రీంకోర్టు. భారత రాజ్యాంగానికి 1976లో చేసిన సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం నిన్న తీర్పిచ్చింది. పార్లమెంటుకు రాజ్యాంగ ప్రవేశికను సవరించే అధికారం ఉందంటూ 368ను ప్రస్తావించింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక, సామ్యవాద, సమగ్రత పదాలను చేర్చింది. ఇక బ్యానర్ ఐటంగా అదానితో అంటగాగింది బీఆర్ఎస్ నేతలే అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న ప్రెస్ మీట్కు సంబంధించి టోటల్గా ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు ప్రచురించింది. కేసీఆర్ హయాంలోనూ అదాని సంస్థలకు పనులు, కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో వాళ్ల నాయకులకే అర్థం కావడం లేదు, ఎవరికి అయాచిత లబ్ధి చేకూర్చే విధానం మా ప్రభుత్వంలో ఉండదు, విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అదాని అల్లుడు అన్నదమ్ముల కోసమే సీఎం పనిచేస్తున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మానుకోట మహాధర్నలో మాట్లాడినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఏ గిరిజన బిడ్డకు అన్యాయం జరిగినా రాష్ట్రమంతా కదం దొక్కుతాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరోవైపు ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా బ్యానర్ ఐటంగా అదాని 100 కోట్లు వద్దు, ఆ డబ్బులను బదిలీ చేయొద్దని లేఖ రాయించాం, స్కిల్ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం ఇష్టం లేకే, అదానితో బీఆర్ఎస్ హయాంలో 5 ఒప్పందాలు జరిగాయంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కొన్ని వర్గాలకే భూ కేటాయింప, అది రాజ్యాంగ వ్యతిరేకమే అంటోంది సుప్రీం. న్యాయమూర్తులు, అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ సర్కారిచ్చిన జీవోల రద్దు, వారు కట్టిన సొమ్ము వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. పాపం శైలజ ప్రాణం పోయింది, 14 ఏళ్లకే 100 ఏండ్లు, 27 రోజులు పోరాడి నిమ్స్లో చనిపోయిన వాంకిడి గురుకుల బాలిక. గురుకులాల్లో మృత్యుఘోష అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది మరణాలు 48, ఆత్మహత్యలు 23, 8 అనుమానాస్పద మరణాలు, 13 అనారోగ్య మృతులు, ఫుడ్ పాయిజన్తో చనిపోయిన వారు 4, 886 అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య అంటూ గురుకులాల్లో మృత్యుఘోష అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఫామా పొగ, సిమెంట్ సెగ అంటూ కొడంగల్లో కాలుష్య పరిశ్రమల కలవరం, ఫామా కంపెనీలకు తోడుగా అదాని సిమెంట్ ప్లాంట్ 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో సన్నాహాలు. నెక్స్ట్ వెలుగు చూద్దాం. పైన టాప్లో మహాసీఎంగా ఫడ్నవీస్ అన్నటువంటి ఒక క్వశ్చన్తో బీజేపీ హైకమాండ్ ముగ్గు ఆయన వైపే, ఎన్సీపీ కూడా సపోర్ట్ చేసిందంటూ కథనాలు, ఇంకా చర్చించలేదంటున్న అజిత్ పవార్, షిండేకే ఛాన్స్ ఇవ్వాలని మద్దతుదారుల పట్టు, సస్పెన్స్ మధ్య ఢిల్లీకి చేరుకున్న 3 నేతలు అంటూ మరి మహాసీఎం ఎవరవుతారు, ఫడ్నవీసే అవుతారా అన్నటువంటి ఒక క్వశ్చన్తో ఆల్మోస్ట్ అంటే బీజేపీ అటువైపే మొగ్గు చూపుతోంది, బీజేపీ పట్టుబడుతోందని చెప్పొచ్చు. మరోవైపు అజిత్ పవార్ అసలు చర్చలే ఇంకా జరగలేదు, మద్దతు ఉందన్న కథనాలు వస్తున్నాయి. చూడాలి మరి ఎవరు మహారాష్ట్ర సీఎం అవుతారో. అదాని నీ 100 కోట్లు మాకొద్దు, వివాదాల్లోకి స్కిల్ యూనివర్సిటీని లాగొద్దని ఈ నిర్ణయం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయం, కాళేశ్వరం కమిషన్కు చెప్పిన ప్రాజెక్ట్ ఏఈఈ, డిఈఈలు, ఇంత నిర్లక్ష్యం ఎందుకని చైర్మన్ పీసీ ఘోష్ మండిపాటు, అడిగిన ప్రశ్నలకే జవాబు చెప్పాలని వార్నింగ్, సంతకాలు తీసుకుని ఫీల్డ్ వర్క్ రిజిస్టర్లు స్వాధీనం, నేడు విచారణకు 15 మంది ఇంజనీర్లు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు జాతిగా నిలిపి దేశంగా కలిపి, రాజ్యాంగం అంటే తెలియని వారు బోలెడంత మంది, తెలిసినా అందులో ఏముందో తెలియని వారు ఎంతో మంది, తెలిసినా తెలియకపోయినా అర్థమైనా అర్థం కాకున్నా ఎలాంటి వివక్ష లేకుండా కంటికి రెప్పలా కన్న తల్లిలా దేశంలోని ప్రజలందరినీ కాపాడుతోంది, కనిపించని సింహంలా ఆపన్నుల పాలిట జీవరేఖల 75 ఏళ్లుగా స్వేచ్ఛా స్వాతంత్రాలకు అనుక్షణం ఊపిరులుదుతోంది మన రాజ్యాంగం.
ఈరోజు భారత రాజ్యాంగ 75వ వసంతోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలను ఈనాడు ప్రచురించింది. సో టాప్ ఐటంలో ఇవి ఉన్నాయి. బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే సామ్యవాద లౌకిక పదాలపై అభ్యంతరాలనేది అర్ధరహితం అంటూ 76లో చేసినటువంటి సవరణను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. దాన్ని తోసిపుచ్చుతూ సుప్రీం చేసినటువంటి వ్యాఖ్యలను ఇచ్చిన తీర్పును హైలైట్ చేస్తూ ఈ వార్తనిచ్చారు. సమానత్వ భావన రాజ్యాంగంలో అంతర్లీనం, ప్రవేశిక సవరణ అధికారం పార్లమెంటుకు ఉంటుంది అని చెప్పేసి సుప్రీం వ్యాఖ్యానించింది. అమరావతికి కొత్త ఊపు, రాజధాని నిర్మాణానికి మరో 16,000 కోట్ల రుణం, ముందుకొచ్చిన హట్కో, జర్మనీ బ్యాంక్, KfW. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. 165 కోట్లు మాయం అంటూ కడప విమానాశ్రయం పేరుతో కొట్టేశారు అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ వచ్చేసి పీఠముడి, సీఎం ఎవరనేది తేల్చుకోలేకపోతున్న మహాయుతి పక్షాలు, ఢిల్లీలో ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ మకాం. నెక్స్ట్ సాక్షి. అట్టుడికిన రాష్ట్రమంటూ ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు విధుల్లోకి తీసుకొని 10,000 జీతం ఇవ్వాలని వాలంటీర్ల డిమాండ్, ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని 108 ఉద్యోగుల ధర్నా, సీఎం ఇంటి వద్ద గిరిజన అవుట్సోర్సింగ్ టీచర్ల ఆందోళన. ప్రజలు తిరస్కరించిన పార్లమెంటుపై పెత్తనమా, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంటు నియంత్రించే యత్నం, ప్రతిపక్షాల తీరుపై ప్రధాని మోదీ విమర్శల దాడి, ఇటీవల ఎన్నికల ఫలితాలతో తమపై మరింత బాధ్యత పెరిగిందని ప్రధాని వ్యాఖ్యానించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. కౌన్ బనేగా మహా సీఎం అంటూ మహారాష్ట్రలో నరాలు తెగే సస్పెన్స్ కొనసాగుతోంది. ఫడ్నవీస్పై బీజేపీ, షిండేపై సేన పట్టు, హస్తినలో మహాయుతి నేతల మల్లగుల్లాలు, ఫడ్నవీసే సీఎం, డిప్యూటీలుగా షిండే, అజిత్ ఉండేటువంటి ఛాన్సెస్ అంటూ వార్తను హైలైట్ చేస్తూ శివసేనకు 12 మంత్రి పదవులు, ఎన్సీపీకి 10 అని చెప్పేసి బీజేపీ అధిష్టానం ఇటువంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి వార్తలు అయితే హల్చల్ చేస్తోంది. మరి చూడాలి సీఎం ఎవరవుతారు, ఎన్ని మంత్రి పదవులు ఎవరెవరికి దక్కుతాయనేది చూడాలి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.